Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలు ఇటీవల కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు. ఉదాహరణకు తీసుకుంటే వార్తలు నిలిచిన విన్యాసాలు కానివ్వండి, వార్తలు నిలిచిన సూచీలు, నివేదికలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన GI ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ముఖ్యమైన IIT సంబంధిత అంశాల గురించి కానివ్వండి, వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి టాపిక్స్ కనీసం ఒక 20-25 టాపిక్స్ని గుర్తించండి. వాటి నుండి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక టాపికే వార్తలు నిలిచిన విన్యాసాలు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చిందంటే ముందుగా ఆ విన్యాసం యొక్క పేరుని చూడండి. సో నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఏ దేశాలు పాల్గొనడం జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది ఆ విన్యాసము. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఆ విన్యాసం ఎక్కడ జరిగింది, ఆ విన్యాసం మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది, మరియు మరిన్ని ప్రత్యేకతలు ఏమైనా ఉంటే ప్రత్యేకతలు చూడాలి. ఏ విన్యాసమైనా కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ పాయింట్స్ కవర్ అయ్యేలా చూడండి, ఓకేనా. సో ఇక్కడ వార్తలోకి వచ్చిన విన్యాసం ఏదైతే ఉంటుందో ఈ విన్యాసం పేరు విన్ బ్యాగ్స్. సో విన్యాసం పేరు విన్ బ్యాగ్స్. ఈ పేరుని అబ్జర్వ్ చేస్తే మనకు ఒకటి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో వియత్నాం ఇండియా బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్, వియత్నాం ఇండియా. సో ఇక్కడ రెండు దేశాలు పాల్గొంటున్న ఒక విన్యాసం. ఏంటి ఆ దేశాలు? వియత్నాం, ఇండియా. సో భారత్, వియత్నాం. బైలాటరల్ అంటే రెండు దేశాలు, ట్రైలాటరల్ అంటే మూడు దేశాలు, మల్టీలాటరల్ అంటే బహుళ దేశాలు. గుర్తుంచుకోండి. సో సంయుక్త విన్యాసం ఎవరికి సంబంధించింది? త్రివిధ దళాల్లో ఆర్మీకి సంబంధించింది. ఎక్కడ జరుగుతోంది? హనోయ్, వియత్నాం. సో వియత్నాం ఆతిథ్యంలో. ఈ విన్యాసాల యొక్క ప్రత్యేకత ఏంటంటే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆ విన్యాసాలకి. సో ఈ సంవత్సరం 2023 సంవత్సరానికి సంబంధించిన విన్ బ్యాగ్స్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ డిసెంబర్ 11న ప్రారంభమైంది, 21st వరకు జరుగుతుంది. సో హనోయ్ అంటే వియత్నాం ఆతిథ్యంలో జరుగుతుంది. ఈ విన్ బ్యాగ్స్ పేరుతో మొదటి విన్యాసం 2018లో ప్రారంభమైంది. గుర్తుంచుకోండి. సో ఇలా విన్యాసాలకి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా 2023 సంవత్సరంతో పాటు 2022కి సంబంధించి కూడా కొన్ని విన్యాసాలు ప్రత్యేకంగా అడగబోయే అవకాశం ఉన్న విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కంపేర్ చేసి దాదాపు 70 నుండి 80 విన్యాసాలు, 70 to 80 ఎక్సర్సైజెస్, వాటన్నిటిని కూడా మీకు స్పెషల్ వీడియో అని చెప్పేసి ఒక ఫోల్డర్ రూపంలో అప్లోడ్ చేశాను. GVK స్టడీ సర్కిల్ యాప్. సో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్సులో ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలను స్పెషల్ వీడియోస్ రూపంలో అందించాను. ప్రస్తుతం అభ్యర్థులకు నోటిఫికేషన్స్ని దృష్టిలో ఉంచుకొని భారీ ఆఫర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. సో ఇది మనకి ఈరోజు ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి
ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్. సో ఐఐటీస్ గురించి కూడా ఆల్మోస్ట్ ఒక 100 ఐఐటీ సంబంధిత అంశాలను మీకు CA 360 కోర్సులో జీవీకే స్టడీ సర్కిల్లో అందించాను. ఒకసారి వాటిని చూడండి. ఈరోజు ఒక ఐఐటీకి సంబంధించిన అంశము అదేంటంటే ఐఐటీ ఢిల్లీ వారు. ఐఐటీల గురించి ఎలా చదవాలంటే ఐఐటీ పేరేంటి, ఎందుకు వార్తల్లోకి వచ్చారు. సో ఇక్కడ వార్తల్లోకి వచ్చిన ఐఐటీ ఢిల్లీ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే వాళ్ళు ఒక సెన్సార్ని డెవలప్ చేశారు. ఒక సెన్సార్, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది వాటర్ క్వాలిటీ మానిటరింగ్ని చేసే ఒక సెన్సార్. వాటర్ క్వాలిటీని, నీటి నాణ్యతను మానిటర్ చేసే ఒక సెన్సార్తో ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఐఐటీ ఏదంటే ఐఐటీ ఢిల్లీ. ఏ సెన్సార్ ఫర్ రియల్ టైమ్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్. దేన్ని యూజ్ చేసుకొని, సో ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కూడిన ఒక సెన్సార్. సో నీటి నాణ్యతను నిరంతరం కూడా పర్యవేక్షించే ఒక సెన్సార్తో ఐఐటీ ఢిల్లీ వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఐఐటీ టు ద పాయింట్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూడండి, సరిపోతుంది. ఈరోజు మరొక ఐఐటీ. సో తరచూ వార్తల్లోకి వస్తున్న ఐఐటీస్ అంటున్నాను. ఐఐటీస్ గురించి మీకు లాస్ట్ 1 ఇయర్లో కనీసం మోర్ దాన్ 100 ఐఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అవన్నీ కూడా మీకు CA 360లో స్పెషల్ వీడియో కూడా అన్ని కలిపి ఒక వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. ఈరోజు ఐఐటీ మద్రాస్ ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక యూనివర్సిటీతో కలిసి ఒక ప్రత్యేక అంశం ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. సో ప్లాస్టిక్ రీసైక్లింగ్కు సమర్థవంతమైన విధానాన్ని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చిన ఐఐటీ అంటే ఐఐటీ మద్రాస్ ఎవరి సహకారంతో అంటారు. ఇక్కడ చూడండి, విభిన్న రకాల ప్లాస్టిక్లను మిళితం చేసి బలమైన రీసైక్లింగ్కు అనువైన మిశ్రమ పదార్థాలను తయారు చేసే ఒక విధానాన్ని మద్రాస్ ఐఐటి అండ్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం మరియు కొలరాడో వర్సిటీలు అభివృద్ధి చేశాయి. ఇది ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ రేటు 13% ఉందని ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ గారు ఇటీవల చెప్పారు. దాని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వ్యర్థాలు భిన్న రకాల పాలిమర్తో తయారై ఉంటాయి. అవి సులువుగా పరస్పరం కలిసిపోవు, అందువల్ల వాటిని వేరు చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేసి ఒక సమర్థవంతమైన విధానంతో ప్రత్యేకంగా ఐఐటి మద్రాస్ ఎవరి సహకారంతో అంటారు. గుర్తుంచుకోండి, మొత్తం 3 సంస్థలు గుర్తుంచుకోండి, ఐఐటి మద్రాస్ అండ్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, కొలరాడో యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని ప్రత్యేకంగా చూడండి. సో దుబాయ్లో ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ దుబాయ్ ఎక్కడ ఉంది? యుఏఈలో. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 7 ఎమిరేట్స్ కలిస్తే యుఏఈ. గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అక్కడ ఇమేజే. సో 44 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉన్న సూర్యుని కదలికలను ట్రాక్ చేసి, సూర్యుని మూమెంట్ ఉందిగా, కదలికలను ట్రాక్ చేసే 70,000 హీలియోస్టాట్లను కలిగి ఉంటుంది. ఇవన్నీ హీలియోస్టాట్స్ కలిగి ఉంటుంది. దాదాపు ఇక్కడ జనరేట్ అయ్యే విద్యుత్ ఏదైతే ఉందో, సౌర విద్యుత్ ఏదైతే ఉంటుందో 3,20,000 నివాసాలకు విద్యుత్ని సరఫరా చేసే అతిపెద్ద, గుర్తుంచుకోండి, ప్రపంచంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశానికి సంబంధించి అంటే దుబాయ్, యుఏఈలోని దుబాయ్. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పురాతనమైన డిసీజ్ కాజింగ్ ఫంగస్ వార్తల్లోకి వచ్చింది. వ్యాధులకు కారకమయ్యే అతి పురాతన ఫంగస్ తెలుగులో సబ్జెక్ట్ కండిషన్ శిలీంధ్రం అంటాము. సో ఫంగస్ వార్తల్లోకి వచ్చింది. ఫంగస్ అది దాని పేరేంటి, సైంటిఫిక్ నేమ్, ఎక్కడ బయటపడింది, ఎవరు గుర్తించారు, దట్స్ ఎనఫ్. సో ప్రపంచంలో అతి పురాతన వ్యాధికారకమయ్యే ఫంగస్ని ఎవరు గుర్తించారంటే ద న్యాచురల్ హిస్టరీ ఆఫ్ మ్యూజియం ఆఫ్ లండన్. సో లండన్లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం వారు దీన్ని గుర్తించారు. స్కాట్లాండ్లో గుర్తించారు. గుర్తుంచుకోండి. దీని పురాతన అంటున్నాయి కదా, పురాతన దాని ఏజ్ తెలియాలి. దాదాపు 407 మిలియన్ ఇయర్స్ ఎగో, 407 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదంట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఫంగస్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పెటరోమైసెస్ ఆస్టిరోగ్జైలోకోలా. గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన దీని పేరిస్తారు. దాని ప్రత్యేకత ఏంటి అంటారు. అలా ప్రపంచంలోని అతి పెద్దదైన బ్యాక్టీరియా ఇటీవల వార్తల్లోకి వచ్చింది, థయోమార్గరిటా మ్యాగ్నిఫికా. ఇటువంటివి సైంటిఫిక్ నేమ్స్ ఆధారంగా గుర్తుంచుకోవాలి. సో ప్రత్యేకత ఏంటిది, ఎవరు గుర్తించారు, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, ప్రత్యేకత ఎన్నేళ్ల కిందది, ఎక్కడ గుర్తించారు, సింపుల్గా దీనికి సంబంధించిన అంత సమాచారం అయిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా ఒక వర్డిక్ట్ ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. 18 సంవత్సరాలు నిండిన
భాగస్వామి ఎవరైతే ఉంటారో, భార్య ఎవరైతే ఉంటారో వారిపైన బలవంతంగా చేసేది ఏదైతే ఉంటుందో అది అత్యాచారం కిందికి రాదు, లైంగిక దాడి అనేది అత్యాచారం కిందికి రాదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ హైకోర్టు. సో మార్షల్ అంటే వివాహిత ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు, భార్యకి ఇష్టం లేకుండా లైంగికంగా వేధించడం అనేది, లైంగికంగా తనని ఇబ్బంది పెట్టడం అనేది రేప్ కిందికి రాదు అని చెప్పేసి, మ్యారిటల్ రేప్ నాట్ అఫెన్స్ ఇఫ్ ఎప్పుడు ఆ భార్యకు 18 సంవత్సరాలు అంతకంటే ఏజ్ ఉంటే సో దాన్ని మ్యారిటల్ రేప్గా కన్సిడర్ చేయమని చెప్పారు. సో దేనికి సంబంధించి అంటే ఐపీసీ 377 మ్యారిటల్ రేప్ గురించి చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సంచలన తీర్పు ఒకటి ఉంది. అదేంటంటే ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 సుప్రీంకోర్టు ఈ కేసులో ఏం తీర్పిచ్చింది అంటే 15 నుండి 18 సంవత్సరాల వయస్సులో ఉండే భార్య ఎవరైతే ఉంటారో ఒకవేళ అంటే బాల్య వివాహం అన్నట్టు వాళ్ళపైన ఎలాంటి లైంగిక దాడి చేసినా, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసినా కూడా అది రేపే అని చెప్పేసేసి గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. ఏ కేసులో అంటారు? ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైనా కేసులను ఎలా చదవాలంటే కేసు ఎవరికి వ్యతిరేకంగా ఏ సంవత్సరం ఎవరు తీర్పిచ్చారు గుర్తుంచుకోండి. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మన గుంతకల్ రైల్వే డివిజన్ ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా కొన్ని పురస్కారాలతో వార్తలోకి వచ్చింది. ఇటీవల ముగిసిన రైల్వే వారోత్సవాల భాగంగా జోనల్ స్థాయి పురస్కారాలకు ఎంపికైంది. ఎందులో చూడండి 2022-23 సంవత్సరానికి గాను స్టేషన్ల పరిశుభ్రత విషయంలో అంటే క్లీన్లీనెస్ ఆఫ్ ద రైల్వే స్టేషన్స్ అండ్ ట్రాక్ మెయింటెనెన్స్, ఎల్సీ గేట్ల ఎత్తివేత విషయంలో అండ్ ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా సమయపాలన చేయడంలో గుంతకల్ రైల్వే డివిజన్ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోండి. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తిని కనుక పరిశీలిస్తే శామ్ ఆల్ట్మన్ గత నెల రోజులుగా లాస్ట్ 1 మంత్లో అత్యధిక సార్లు వార్తలు నిలిచిన ఒక వ్యక్తి. ఓపెన్ ఏఐ సంస్థ దేనికి సంబంధించింది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ వ్యవస్థాపకులు ఇతను. సో ఓపెన్ ఏఐ సీఈఓగా ఉన్నారు, సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తనను ఇటీవల టైమ్ మ్యాగజైన్, ప్రపంచ ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ సీఈఓ ఆఫ్ ద ఇయర్గా గుర్తించింది. సీఈఓ ఆఫ్ ద ఇయర్గా శామ్ ఆల్ట్మన్ గుర్తుంచుకోండి. ఓపెన్ ఏఐ సీఈఓ, చాట్ జీపీటీ సృష్టికర్త. అండ్ నెక్స్ట్ ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్పీచెస్ ఏవైతే ఉంటాయో, ఉపన్యాసాలు ఏవైతే ఉంటాయో, ప్రజలపైన ప్రభావం చూపించే ఉపన్యాసాలు అన్నిటి యొక్క కంపైలేషన్. ఆ కంపైలేషన్ని ఇటీవల మాజీ రాష్ట్రపతి మనకి రామ్నాథ్ కోవింద్ గారు లాంచ్ చేశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే నయే భారత్ కా సంవేద పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఇంపాక్ట్ఫుల్ స్పీచెస్ ఇన్ ఇండియా గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి అప్పుడే చూస్తే వార్తలు నిలిచిన ఒక విన్యాసం, విన్బ్యాక్స్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ ఒక సెన్సార్ని సృష్టిస్తూ వార్తలోకి వచ్చింది వాటర్ క్వాలిటీ మానిటరింగ్ సంబంధించి. అండ్ ఐఐటి మద్రాసు అండ్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, కొలరాడో యూనివర్సిటీ వీరు ప్లాస్టిక్ రీసైక్లింగ్కి ఒక సమర్థ విధానాన్ని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ దుబాయ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో అతి పురాతన వ్యాధికారక ఫంగస్ స్కాట్లాండ్లో గుర్తుపట్టడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన మ్యారిటల్ రేప్ సంబంధిత తీర్పు. అండ్ నెక్స్ట్ గుంతకల్ రైల్వే డివిజన్ ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది పురస్కారాలు పొందుతూ. అండ్ శామ్ ఆల్ట్మన్ ఈ సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్స్ బెస్ట్ సీఈఓ ఆఫ్ ద ఇయర్. అండ్ నయ భారత్ కా సంవేద అనే ఒక పుస్తకాన్ని రామ్నాథ్ కోవింద్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.